తెలుగు రాష్ట్రాల్లో హత్యలు పగలు హాలీవుడ్ సినిమా రేంజ్లో అత్యంత కసాయిగా సాగుతున్నాయి. మనుషులు మానవత్వాలు ఏవి ఉండవు. ఆస్తులు డబ్బులు అక్రమ బంధాలు ఈ మూడింటి చుట్టే మొత్తం తిరుగుతున్నాయి. ఇప్పుడైతే జస్ట్ శవాలని ఆటోల్లో కూడా డెలివరీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసులనే షాకు గురి చేసింది. ఆ మిస్టరీ ఏంటనేది చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎడగండి గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజుకు ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరికి పెళ్లి చేశాడు తండ్రి. అయితే పెద్ద కుమార్తెను నిడుదవలకు చెందిన శ్రీనివాసరాజు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. వారికి ఓ కూతురు కూడా పుట్టింది. కానీ శ్రీనివాసరాజుకు బాగా అప్పులయ్యాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పులు తీర్చలేక 10 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూతురుని తీసుకొని తండ్రి దగ్గరకు చేరుకుంది. కూతురి భవిష్యత్తు కోసం కష్టపడుతూ చదివించుకుంటోంది. భీమవరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. పాలకోడేరు మండలం గరగపరిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది తులసి. కూతురు భవిష్యత్తు కోసం ఒంటరిగా అష్టకష్టాలు పడుతూ జీవనం సాగిస్తోంది. అయితే తులసికి ఇల్లు లేదు. నాటి సర్కారులో ఒంటరి మహిళ ఇల్లు లేని కారణంగా తనకు సాయం చేయాలని కోరింది. ఎడగండిలోని జగనన్న కాలనీలో తులసికి స్థలం ఇచ్చింది నాటి సర్కారు. కానీ ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఆమెకు ఆర్థిక స్తోమత సరిపోలేదు. రూపాయి కూడబెట్టినా కూడా ఏదో ఒక అనారోగ్యం ఖర్చుతో తులసి సొమ్మంతా ఖర్చవుతూ వచ్చింది. అయితే రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు పెట్టుకున్నారు తులసి. తనకు ఇల్లు లేదు, చాలా పేదరాలని, పైగా కూతురు కూడా ఉంది, సాయం చేయాలని కోరారు. దరఖాస్తు పెట్టుకుని సాయం కోరారు. ఇతర దాతల సాయం కూడా కోరారు ఆమె. తులసి వివరాలు తెలుసుకున్న క్షత్రియ సేవా సమితి ఆమె ఇంటికి అవసరమైన టైల్స్, పెయింటింగ్ డబ్బాలను 2 విడతలుగా పంపించారు. అంతేకాదు, మీ అడ్రస్కు మేము మీకు కావాల్సినవన్నీ కూడా పంపిస్తున్నామని వాట్సాప్ ద్వారా సమాచారం కూడా ఇచ్చారు. పలానా వస్తువులు పంపిస్తున్నాము, చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏ అవసరమైనా కావాల్సి ఉన్నా కూడా తాము సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దీంతో తులసి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అయితే డిసెంబర్ 19న తులసికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడింది. తులసి గారు, మీరు ఇంటి నిర్మాణం కోసం సాయం అడిగారు. మేం కూడా మాకు తోచినంత సాయం చేస్తున్నాం. ఆటోలో సామాగ్రి వస్తుంది, తీసుకోమని కోరారు. ఆమె సరేనంది. ఇక సాయంత్రం 6 గంటలకు ఆటో వచ్చి ఇంటి ముందాగింది. తులసి ఎవరంటే నేనే అన్నారామె. మీకు పార్సల్ వచ్చిందని ఓ పెట్టెను ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. ఆమె ఆ పెట్టెను 4 సాయంతో ఇంట్లో పెట్టించుకున్నారు. పెట్టెగా ఉన్న తాళం బద్దలు కొట్టగా ఒక్కసారే దారుణమైన వాసన వచ్చేసింది. అందరూ భయపడిపోయారు. పెట్టెలో ఏముందని తెరిచి చూడగా ఓ లెటర్ కనిపించింది. అలాగే ఓ కవర్లో ఏదో వస్తువు చుట్టినట్లు కనిపించింది. ఆ కవర్ను తొలగించి చూడగా దారుణమైన దుర్వాసన వస్తున్న ఓ మగ వ్యక్తి శవం ఉంది. మృతదేహం దాదాపుగా కుళ్ళిపోయింది. దాన్ని చూడగానే తులసి తన తండ్రితో కలిసి భయపడి కేకలు వేస్తూ బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శవాన్ని చూసి వణికిపోయారు. మొహం కూడా మొత్తం చెక్కినట్లుగా ఉంది. మృతదేహాన్ని సగం కాల్చి పెట్టెలో పెట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఇక లేఖలో ఏముందా అని చదివారు. మీ భర్త మా దగ్గర 2008లో అప్పుగా కొంత డబ్బు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఇప్పుడు 1,30,00,000 ఆ సొమ్మును వెంటనే చెల్లించాలి, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తూ రాసి ఉంది. దాన్ని చూసి ఆమె కంగారు పడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని చూశారు. 3 పెద్ద పాలిథిన్ కవర్స్ లో గట్టిగా చుట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చనిపోయి 3 రోజులు అవుతుండొచ్చు. ఒంటి మీద గాయాలు లేవు. గొంతుపై తాడుతో బిగించి చంపి ఉంటారనేది పోలీసుల అనుమానం. ఆ శవాన్ని చూస్తే సామాన్యులైతే వణికిపోవాల్సిందే. అయితే వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు స్థానిక ఎస్ఐ. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ భీమారావు, డిఎస్పీ సహా అక్కడికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. డైరెక్ట్గా మృతదేహాన్ని ఇంటికి పార్సల్ చేయడం చూసి పోలీసులే అవాక్కయ్యారు. మామూలుగా హత్యలు చేస్తే దాచేందుకు ప్రయత్నిస్తారు. కానీ హంతకుడు ఎవరో కానీ ఏకంగా చంపేసి శవాన్ని ఆటోలో డెలివరీ చేశాడంటే దీని వెనుక పెద్ద మిస్టరీనే ఉండి ఉంటుందని పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. మరి ఇంతకీ చనిపోయింది ఎవరు? ఆమె ఇంటికి ఎందుకు శవాన్ని పంపారనేది విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే తులసి చెల్లెలు రేవతి కొద్ది కాలం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది. నాటి నుంచి రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రేవతి భర్త మొగల్తూరుకు చెందిన సిద్ధార్థ బ్రహ్మ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఈ శవం తులసి ఇంటికి చేరినప్పటి నుంచి రేవతి భర్త కనిపించడం లేదని గుర్తించారు పోలీసులు. ఆటో డ్రైవర్ను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఈలోపు అత్యంత వేగంగా తులసి చెల్లెలు భర్తను హైదరాబాద్లో పోలీసులు వేగంగా పట్టుకున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం సహా అన్ని చోట్ల విచారణ చేస్తున్నారు. తులసిని, రంగరాజును స్టేషన్లోనే ఉంచారు పోలీసులు. వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటూ వారిని విచారణ చేస్తున్నారు. తులసికి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆటో డ్రైవర్ ఎవరనేది తెలితే మొత్తం మిస్టరీ వీడే ఛాన్స్ ఉంది. అంతేకాదు, తులసి భర్త ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నాడు, శవం ఎవరిది, దాని వెనుకున్న ఈ హాలీవుడ్ స్క్రిప్ట్ సంగతి తెలిసే పనిలో పడ్డారు పోలీసులు. అయితే బాడీ పార్సల్ కూడా క్షత్రియ సేవా సమితి పేరుతో పంపడంతో పోలీసులు వారిని కూడా సంప్రదించారు.
కానీ వారు దీన్ని ఖండించారు. రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప మరొకటి లేదు, క్షత్రియ పరిషత్ అనేది కూడా లేదు. మేము మా ప్రాంతాల వారికి మాత్రమే సాయం చేస్తాం, ఇతర ప్రాంతాల వారికి చెయ్యము. కాబట్టి మాకు ఈ ఘటనకు సంబంధం లేదని క్షత్రియ సేవా సమితి ప్రకటించింది. దీంతో ముందు తులసికి సామాగ్రి పంపించింది ఎవరనేది మిస్టరీగా మారింది. నాకు కూడా ఎవరు పంపారో తెలియదు. నేను దాతల సాయం కోరిన మాట వాస్తవం, కానీ ఈ విషయం మాత్రం తెలియదని చెబుతోంది తులసి. దీంతో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పే ప్రయత్నంలో ఉన్నారు. అయితే దాతల సాయం అడిగినట్టు తులసి చెల్లెలకు తెలిసుండొచ్చు, తాను భర్తకు చెప్పుండొచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గురించి చర్చించుకొని ఉంటారు. మరి అలా తులసి చెల్లెల భర్తే ఆస్తి కోసం ఎలా చేశాడా, బెదిరించడానికి కావాలని ఓ శవాన్ని పంపాడా, అది నిజంగా తులసి భర్తదేనా? ఇవన్నీ కూడా తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మొత్తానికి మామూలు హత్య అయితే పోలీసులు కూడా చాలా సాదాసీదాగా ఎంక్వైరీ చేసేవారు. కానీ ఆటోలో శవం డెలివరీ చేసి భయభ్రాంతులకు గురి చేశాడు హంతకుడు. మరి ఆ హంతకుడు ఎవరు? పోలీసులు మాత్రం అతి త్వరలోనే ఈ కేసు వివరాలు తెలపనున్నారు. మరి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.